బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు శంషాబాద్ నుంచి ఢిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కోల్కతా, భువనేశ్వర్ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. గోవా, అహ్మదాబాద్, మదురై, బెంగళూరు, ఢిల్లీ, భువనేశ్వర్, చెన్నై నుంచి శంషాబాద్ కు రావాల్సిన విమానాలు కూడా రద్దయినట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్లైన్స్ ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా విమానాలు రద్దయినట్లుగా అధికారులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక కారణాలతో కూడా ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సినాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు కూడా కొన్ని రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికైతే శబరిమల, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శబరిమలకి పెద్ద సంఖ్యలో రీసెంట్ గా ఇటీవల విమానాలకు అక్కడికి వెళ్లే ఇరుముడి వెళ్లే భక్తులకు అనుమతించిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత ఇంటర్నల్ సాంకేతిక సమస్యల కారణంగా శబరిమల వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఢిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కలకత్తా, భువనేశ్వర్ వెళ్లాల్సిన పలు విమానాలు కూడా రద్దు చేశారు. ఇక వీటితో పాటు గోవా, అహ్మదాబాద్ వంటి అటు ఢిల్లీ వాటికి సంబంధించిన చెన్నై నుంచి కూడా రావాల్సిన కొన్ని శంషాబాద్ కి రావాల్సినవి, శంషాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన కూడా రద్దు. ప్రస్తుతానికైతే పదుల సంఖ్యలో కూడా రద్దయినట్లుగా మనం చెప్పాల్సింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు, కొంత టెక్నికల్ సాంకేతిక అంశాలు, అదేవిధంగా వాతావరణం అనుకూలించకపోవడంతో కూడా పలు విమానం రద్దు చేసినట్టుగా సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ అంశాలకు సంబంధించి కొంత స్పష్టత వచ్చిన తర్వాత, సాంకేతిక లోపాలు పరిష్కరించిన తర్వాత కూడా ప్రస్తుతానికి సర్వీస్ అంటే ఈ రోజు వెళ్లాల్సినవి కొన్ని డిలే చేశారు, కొన్ని రద్దు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలకు సంబంధించి కొలికి వచ్చిన తర్వాత కూడా వాటికి సంబంధించి తిరిగి సర్వీస్ నడిపే అవకాశం కావచ్చు, రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రయాణికులకి బిఫోర్ దట్ ఏమైనా మెసేజెస్ ఇచ్చారా, ఇన్ఫర్మేషన్ ఉండిందా, లేకపోతే ఏం చెప్తున్నారు అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు? అసలు ప్రస్తుతానికైతే ప్రయాణికులు చాలా మంది కూడా ఇటు వారికి వాళ్ళు విమానాలు రద్దయిన విషయాన్ని కూడా సంబంధించిన ఎయిర్లైన్ సంబంధించిన సిబ్బంది చెప్పకపోవడంతో వాళ్ళంతా తెల్లవారుజాము 4 గంటల నుంచి నిరీక్షిస్తున్న కొంతమంది ఉన్నారు. కొన్ని సర్వీసులకు మాత్రమే వారికి సంబంధించిన ప్రయాణికులకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి మిగతా ఎయిర్లైన్ సంబంధించిన వారు ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, సిబ్బంది కూడా సరైనగా స్పందించకపోవడంతో ఎయిర్పోర్ట్ లో కూడా చాలా గంటల తరబడి నుంచి వాళ్ళు వెయిటింగ్ రూమ్ లో నిరీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి కొన్ని విమానయాన సంస్థలు మాత్రమే వారికి సంబంధించిన ప్రయాణికులకి సమాచారం ఇచ్చే, మిగతా సంబంధించిన విమానయాన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కూడా సమాచారం లేకపోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కూడా కొంత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గందరగోళ వాతావరణం నెలకొన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వివిధ దేశాలకి, వివిధ ప్రాంతాలకి వెళ్తుంటారు. కానీ ప్రస్తుతానికి అయితే కొన్ని విమాన సంస్థలు కూడా సరైన రీతిలో స్పందించకపోవడం, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పకపోవడంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. కిరణ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.